ఇప్పుడు చూసుకుంటే మనకి హాస్పిటల్ రోగులకి బాగు చేసే హాస్పిటల్ ఉంది. అలాగే వెటర్నరీ హాస్పిటల్ ఒకటి జంతువులకి బాగా బాగు చేసే హాస్పిటల్ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ పెన్నకు బాగు చేసే హాస్పిటల్ ఒక డాక్టర్ కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నారని తెలుస్తుంది. అతన్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు పెన్ను రిపేర్ చేయాలంటే ఎలా చేయాలి, దేనివల్ల ఎలా చేస్తే అది బాగుంటుంది అనే వెళ్తుంది. ఇప్పుడు అతను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు మీకు పెన్నాలు పెట్టి ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఎలాగా పెట్టాలనుకుంటున్నారు? మా నాన్నగారు పెట్టి ఇది 72 సంవత్సరాలు అయింది. ఫార్మ్ పెట్టి మా నాన్నగారు పెట్టి ఇది 72 సంవత్సరాలు అయింది. కొట్నూరు రాజారావు గారు అని మా నాన్నగారు. అతను పెట్టిన 2 సంవత్సరాలు మా చిన్నాన్నగారు కొట్నూరు ఆనందరావు గారు ఈ ఫార్మ్ కలిపి ఇద్దరు 47 సంవత్సరాలు చేశారండి. తర్వాత వంశపారంపర్యంగా మనకు వచ్చింది. మా నాన్నగారు మొన్న తుదిశ్వాస ఇచ్చారు. తర్వాత ఈ ఫార్మ్ నేను చేసుకున్నాను. కానీ మన షాప్లో ఉన్న స్పెషల్ ఏంటంటే బట్ ఎనీ కాస్ట్ పెన్ ఫ్రీ రిపేర్ అండి. అంటే రిపేర్ పెన్కి ఏంటి రిపేర్ అని మీకు అనిపించవచ్చు. మనకి ఇంక్ పెన్ ఇప్పుడైతే జెల్ పెన్స్, బాల్ పెన్స్, రోలర్ పెన్స్ వచ్చాయి. కానీ యాక్చువల్గా ఇంక్ పెన్స్ అనేది పాత హయాంలో ఉండేది. ఇంక్ పెన్ రిపేర్ చేయాలంటే బేసిన్తో వాటర్, సానపెట్టిన రాయి, సూది, ఆకురాయి, బ్లేడు, సిరింజ్, ఇంకో ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆకురాయిలో స్పేరు, బిట్టు అవన్నీ ఉంటాయి. అవన్నీ రోజు కడిగిసి పెట్టడం వల్ల మా నాన్నగారికి హాస్పిటల్ అనే పదం గుర్తొచ్చి హాస్పిటల్లో ఉంచినట్టు మనం ఉంటున్నాయని చెప్పేసి పెన్ హాస్పిటల్ అని పెట్టారు. 1990లో గిఫ్ట్ సెంటర్గా మార్చాము. పెన్ హాస్పిటల్ అండ్ గిఫ్ట్ సెంటర్గా రన్నింగ్ అవుతుంది. ఇప్పటి వరకు మనం ఏ పెన్ అయినా రిపేర్ ఫ్రీ అండి. మొన్న రీసెంట్లీ 1,75,000 వరకు పెన్ రిపేర్ చేసాం. ఎక్కడైనా మన ఇండియా కాదు వరల్డ్లో ఎక్కడైనా పెన్ ఎంత కాస్ట్ రిపేర్ చేస్తే సర్వీస్ పడుతుంది. అంటే సర్వీస్ ఫ్రీ అండి. మనం
దానికి ఏమైనా పార్ట్స్ ఏమైనా చిన్న చిన్న మెజర్మెంట్స్ పార్ట్స్ వేస్తే దానికి 20 రూపాయల లోపలే ఛార్జ్ పడుతుంది, కానీ ఎక్కువ ఛార్జ్ పడుతుంది. నాన్నగారు పెట్టింది. అయితే ఇప్పుడు చూసుకుంటే మీ అయ్యంలోకి వచ్చేటప్పుడు మీరు ఎంత కాస్ట్ పెన్ను ఈ టైంలో మీరు అంటే 8,000 రూపాయల పెన్ను మీరు అమ్మగలిగారు? ఇప్పటి వరకు అయితే మనం 77,000 వరకు పెన్ అమ్మాము సార్. నా యాంబిషన్ ఏంటంటే 2 లక్షల రూపాయలు ఎంఆర్పీ వరకు అమ్మాలని కోరిక. అది మీ నాన్నగారు తెలిసిన తర్వాత మీకు మీ చేతికి వచ్చిన తర్వాత మీరు ఈ 70,000 రూపాయల పెన్ను అమ్మారు, మరి ఇంకెక్కువ అమ్మే అంటే ఒక అతను ఆన్లైన్లో మనకు ఆర్డర్ ఇస్తే 1,50,000 రూపాయల పెన్ను మాత్రం ఆన్లైన్లో అతను పర్చేజ్ చేశారు. మనం ఫోటో పెడితే అది ఓకే చేసి మళ్ళీ బొంబాయికి అది పంపించి క్యాష్ నా ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తాం. అది మన షాప్లో తెచ్చి అమ్మలేదు, అది ఆన్లైన్ ద్వారా అదే బొంబాయి నుండి అక్కడి నుండి అక్కడికి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అది 1,50,000 వరకు అమ్మాము. అది ఇప్పుడు చూసుకుంటే ఈ పెన్ హాస్పిటల్ అనేది ఉంది కదా, ఇప్పుడు ఎంత కాస్ట్లో అమ్మారు, ఎంత రేట్లో అమ్మారు, అప్పుడు చేసుకొచ్చేటప్పటికి 70,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల పెన్ను ఒక ఫోన్ ద్వారాగా మాకు అమ్మే రీతిలో మేము చేసుకోవచ్చు. అప్పుడు చెప్పే రీతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఇంకో స్టోరీతో మేము ఉండటం ఇది